మళ్ళీ మొండి చెయ్యి సెమీకండక్టర్ల ప్లాంట్ల ఏర్పాట్లను తెలంగాణపై కేంద్రం వివక్ష. రాష్ట్ర సర్కార్ ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోని కేంద్రం ఏపీలో మాత్రం ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం. మెట్రో విషయంలోనూ అదే తీరు. ఫేజ్ 2 పై కొర్రీలు. ఇప్పటికే ఏపీ, ఇప్పుడు లక్నో మెట్రో ప్రాజెక్టులకేమో గ్రీన్ సిగ్నల్. ఒడిశా, పంజాబ్, ఏపీలో సెమీకండక్టర్ ప్లాంట్లు రూపాయలు 4,594 కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం కేబినెట్ ఆమోదం. లక్నో మెట్రో ఫేజ్ 1Bకి గ్రీన్ సిగ్నల్. రూపాయలు 5,801 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం. అరుణాచల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టు అంచనా వ్యయం 8,146 కోట్ల. 8 లక్షలు కాదు, 8,146.21 crores. 8,146.21 crores. కేంద్రం సాయం 894 కోట్లు. అయితే పంచాయతీ ఏంటంటే కేంద్రమే బట్టగలిసి మీద వేసారు అంతేగా. వెనకటికి మెట్రో మీద వేసారు, చిట్టాశిత్రకు ఇప్పింది. దాని తర్వాత ఎవడైనా కౌంటర్ ఇచ్చిండా? ఇయ్యలే. అంటే తెలంగాణకు విపక్ష చూపుతున్నది కేంద్రం. కేంద్రం తెలంగాణను పట్టించుకుంటలేదు. అంటే వీళ్ళ ప్రేమ గారిపోతుంది తెలంగాణ మీద. ఇట్లనే మాట్లాడుతున్నాను. బనకచర్ల మీద ఒక్కనాడు మాట్లాడిండా? మాట్లాడలేదు. అసలు నీకు తెలుసా బనకచర్ల అంటే తెలంగాణ ప్రేమ ఏడు ఉంటుంది? చెప్పొక మాట. మనం కూడా చెప్పినాం. నీ ల్యాండ్ అక్విజిషన్ ఎడ చేసినావు నువ్వు? మెట్రోకి పైసలు కట్టినావా? నీ స్టేట్ షేర్ ఏదైతే పైసలు ఉంది చూడు, అది నువ్వు కట్టినావా? కట్టకుండా ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారా? ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా అంతే ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్టు కూడా అంతే. చిత్రగుప్తి ఇప్పుడు చిట్టా అయిపోతున్నది. ఇనుండ్రి, ఇగో రేవంత్ అన్న, మీ రాహుల్ గాంధీ పిక్చర్ అవి బాకీ ఇప్పుడు వస్తుంది మా పిక్చర్. టోటల్ సినారియో ఫ్రెండ్స్, ఏదైతే ఈ సెమీకండక్టర్ ప్లాంట్లకు సంబంధించిన ఇష్యూ ఉన్నది కదా, దీన్ని 8 పారామీటర్స్లలో మనం డివైడ్ చేయవచ్చు. 8 పారామీటర్లలో ఎక్కడెక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ సూపర్ ఉన్నది, ఎక్కడెక్కడ అసలు చర్యలు తీసుకోలేదని అనేది ఇక్కడ మనం కలర్ల రూపంలో పెట్టినాం. ఈ కలర్ల రూపంలో తెలంగాణ TSN అనేది ఎక్కడెక్కడనైతే రెడ్, ఆరెంజ్ ఉన్నదో, నిజంగా చెప్పాలని అంటే తెలంగాణ ప్రభుత్వం కట్టలు కట్టింది ఏం లేదాడ. బుట్టాచోర్ తప్ప ఇంకేం లేదాడ. ఆంధ్రప్రదేశ్కి ప్రాజెక్ట్ ఎందుకు పోయిందో ఇప్పుడు డిసైడ్ చేస్తాం. ఇప్పుడు మీరే దీనికి జడ్జులు, మీరే డిసైడ్ చేయరు ఫ్రెండ్స్. పాలసీ ఫ్రేమ్వర్క్. ఫస్ట్ ఏదైనా ప్రాజెక్ట్ తేవాలనంటే పాలసీ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. పాలసీ ఫ్రేమ్వర్క్ తీసుకుంటే ఏపీ సెమీకండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాప్ పాలసీ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫ్యాప్ పాలసీ 4.0 అని చెప్పి నవంబర్ 2024లో తీసింది. ఈయన నవంబర్ 2024లో ఏం చేసిండనంటే శంషవేటి గీక్తే షటాక్ అని అన్నట్టు ఏం కట్టలే హైడ్రా 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 అని చెప్పి గంతేసిండు. ఇప్పుడు ఈయన అస్తిత్వమే గల్లంత అవుతున్నది. వీళ్ళేమో ఆంధ్రప్రదేశ్లోనేమో ఆయన అందుకే CEO అంటారు ఆయన. ఇగో మంచి చేసినప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని పొగుడుతున్నా కదరా, మంచి చేసినప్పుడు ఖచ్చితంగా పొగిడినాం కదరా. ఇప్పుడు ఓడికి వత్తాసు వలుకుతున్నాంరా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూర్చోబెట్టుకొని బ్యూరోక్రాట్లను అందరినీ కూర్చోబెట్టుకొని పాలసీ ఫ్రేమ్ చేయరని చెప్పి నవంబర్ 2024లో ఫ్యాప్ పాలసీని చేసిండ్రు. దీన్ని ISM నుంచి అలైన్ చేసిండ్రు. దాని తర్వాత 60% ఆఫ్ ది జియో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోని ఇన్సెంటివ్ క్యాప్ ఏదైతే ఉంటుందో, 30% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో, పవర్ సబ్సిడీస్ ఏదైతే ఉంటుందో, ట్రైనింగ్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో, కంప్లీట్గా ఈ మెగా ప్రాజెక్ట్కి మెగా ప్యాకేజీలు ఏమన్నాయో దాన్ని అంతా ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాడు. మన రేవంత్ అన్న రవ్వంత పాలసీ అన్న చేసిండా? ఇప్పటిదాకా నో సెమీకండక్టర్ స్పెసిఫిక్ పాలసీ అప్డేట్ పోస్ట్ ISM. జెనరిక్ IT ఇండస్ట్రీ పాలసీ మీద కేస్ బై కేస్ ఇన్సెంటివ్స్ ఇస్తా అని చెప్పి నడిపించిండు. ఇప్పుడు ఇలా ఏపీ అడ్వాంటేజ్ ఉందా, తెలంగాణకు అడ్వాంటేజ్ ఉందా? పాలసీ ప్రాజెక్ట్ ఎవరి దగ్గరకు పోతుంది? ఏపీ. ఫస్ట్ పాయింట్ కంప్లీట్ రెడ్, తెలంగాణకు అందుకే రాలేదు. సెకండ్, అప్రూవల్ మెకానిజం తీసుకుందాం. ఇది కూడా రెడ్గానే ఉన్నది. అప్రూవల్ మెకానిజంలో తీసుకుంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ SIPB అని అంటాం. ఈ SIPB ఇక్కడ సీఎంఏ నేతృత్వం వహిస్తున్నాడు. సింగిల్ విండో ఫర్ క్లియరెన్స్ అంటున్నాడు. ఫాస్ట్ ట్రాక్ చిటికేస్తే ఎవరి నేతృత్వంలో నడుస్తుంది? సీఎం నేతృత్వంలో నడుస్తుంది. ఈడ మల్టీ డిపార్ట్మెంట్ అప్రూవల్ చైన్, సీఎం, మినిస్టర్సు, క్యాబినెట్, సిప్పు. ఇక్కడ ఏదైనా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఏదైనా ఉన్నదా ఈక్వలెంట్ మెకానిజం కింద ఏపీ లెక్క? లేదు. రేవంత్ రెడ్డి దగ్గర రావాలా, రేవంత్ రెడ్డి తదితర మంత్రుల దగ్గర పోవాలా. నువ్వు IT ఇండస్ట్రీ పాలసీతో పోతున్నావు. వాళ్ళు ఫ్యాప్ పాలసీ సపరేట్గా డిజైన్ చేశారు. దాని తర్వాత ముఖ్యమంత్రి నేతృత్వంలో డెసిషన్ జరిగింది. మీరు మంత్రులను పెట్టి కమిషన్ల కోసం వెతికిర్రా. అందుకే ఇవాళ సెమీకండక్టర్ పాలసీ తెలంగాణకు రాకుండా పోయింది. మిస్టర్ సీఎం, గుడ్డలు తీసి కొడతావా? కొట్టండి. ఇప్పుడు మీ రాజకీయ గుడ్డలు మేము కూడా తీస్తున్నాం సార్.
అర్థం చేసుకోండి. మీరు చేసిన దరిద్రాలు ఏందో ప్రజల ముంగడ పెడుతున్నాం. ఇన్సెంటివ్ డీటెయిలింగ్ చాలా కీలకమైన సబ్జెక్ట్ ఇది కూడా. ఇన్సెంటివ్ అంటే ఏదైనా ప్రాజెక్ట్ వస్తే 20% ఇస్తావా 10% ఇస్తావా అని అన్నది కాదు. ఆ ఇండస్ట్రీకి రానీకి ఏం చేస్తున్నావు అని ఫస్ట్ అది ఉంటుంది. తర్వాత కమిషన్లు వస్తేయచ్చు, కిక్ బ్యాక్స్ మీరు తీసుకోకుండా ఉంటారా, తీసుకుంటారో తీసుకోరా తర్వాత విషయం నేను చూడలే కాబట్టి నేను ఆరోపిస్తలే. ఆ ఇండస్ట్రీ రానీకి నువ్వు ఏం చేసినావు అని అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము పవర్ సబ్సిడీ 3 రూపీస్ పర్ యూనిట్ ఇచ్చింది, నాన్ ఐఎస్ఎం ఫర్ 5 years. 10,000 మంత్ ట్రైనింగ్ స్టైపెండ్ ఫర్ 6 monthsకి ఇచ్చింది ఎవరెవరైతే పనిచేస్తారో. దాని తర్వాత ఈ ఈ ఈ క్లీన్ రూమ్ టెస్టింగ్ ఇన్ఫ్రా ఇవన్నీ ఉంటాయి కదా, పబ్లిక్ పవర్ పర్చేస్ ప్యారిటీ పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ అంటే ఈ ల్యాండ్ సబ్సిడీ రేట్లలో ఇచ్చింది. ఇన్ఫ్రా రెడీ ప్లాట్స్ రెడీ చేసి పెట్టింది. ఫస్ట్ ఎలక్ట్రిసిటీలో సబ్సిడీ ఇచ్చింది, దాని తర్వాత మన స్టైఫండ్ ఇచ్చింది 10,000 రూపాయలు, దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది, దాని తర్వాత రెడీ ప్లాట్స్ రెడీ చేసి పెట్టేసింది. ఎస్సీజెడ్ అంటావా, ఎకనామిక్ జోన్ అంటావా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మన తెలంగాణ ఆరెంజ్ ఉన్నాం, కొంచెం చేసింది, వీళ్ళేం చేయలేదు, వెనకటి ప్రభుత్వాలు చేసినాయి. ఇవి కస్టమ్ ఇన్సెంటివ్స్ అనౌన్స్డ్. ఈ కేయిన్స్ అనే కంపెనీ ఏదైతే MOU 2023లా కేటీఆర్ గారితో ఫోటో దిగింది, MOU చేసుకున్నది, ఇవాళ ఆంధ్ర కురికింది. అంటే నీ పాలసీ ఎంత బంకుంటే పోయిందో వచ్చేది. అంటే ఇప్పుడు దీన్ని నేను ప్రీవియస్ ప్రభుత్వాన్ని అనాలా లేకపోతే ఉన్న ప్రభుత్వాన్ని అనాలా? ఉన్న ప్రభుత్వం. MOU అయితే చేసుకొచ్చింది కదా ప్రభుత్వం, కరెక్టా కదా. నీకు ఈ పాలసీ లేకపోయా, నీకు ఇన్సెంటివ్ స్ట్రక్చర్ లేకపోయా, నీకు అప్రూవల్ మెకానిజం లేకపోయా, ఇదేమై MOU సంతకం చేసిన 2023కి ఇదేమైపోయి కంప్లీట్గా ఈ పాలసీ లేకపోయా, సీదా నెగోషియేషన్ లేకపోయా. ఏపీ అడ్వాంటేజ్ తీసుకున్నది, ఇన్వెస్టర్ సర్టనిటీని ఫిక్స్ చేసుకున్నది, ఇన్సెంటివ్ బ్లాక్ చూపించింది, బుర్ర మన ఎత్తుకపోయింది. ఈడ పుర్ర మన ఇప్పుడు పిత్తుతున్నావు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి మీద, బీజేపీ. దాని తర్వాత ప్రాజెక్ట్ పిచ్ టు సెంటర్ ఏదైతే ASIP ప్రపోజల్ ఏదైతే ఉన్నదో ఎక్స్ప్లిసిట్ ప్రొడక్షన్ కెపాసిటీకి ఎంత ప్రొడక్షన్ చేస్తాము అనే ప్రొడక్షన్ కెపాసిటీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పింది. ఏంది 96 బిలియన్ యూనిట్స్ పర్ ఇయర్. అలా దగ్గర PDCA అప్రోచ్ అంటారు ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ వాళ్ళకు, జర్నలిస్టులకి ఇది జర్నలిస్ట్ సబ్జెక్టులలో ఇది ఉండదు. ఆఫ్ కోర్స్ క్వాలిటీ ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళకు కూడా ఉంటుంది అనుకోండి టూల్స్లలో. PDCA అప్రోచ్ అంటాం అంటే ప్లాన్ డూ చెక్ యాక్ట్. దాని తర్వాత ఒక కీలకమైన సబ్జెక్ట్ ఉంటుంది, యూ హ్యావ్ టు డిఫైన్ సంథింగ్. నువ్వు డిఫైన్ చేస్తేనే దాన్ని మెజర్ చేయగలుగుతావు, దాన్ని మెజర్ చేయగలిగితేనే దాన్ని రివ్యూ చేయగలుగుతావు, దాన్ని రివ్యూ చేయగలిగితేనే దాన్ని ఇంప్రూవ్ చేయగలుగుతావు. ఇది సైకిల్. మళ్ళీ ఇది ఎట్లా సైకిల్ నడుస్తుంది, ప్లాన్ డూ చెక్ యాక్ట్. నీ ప్లాన్ ఏముంటే నువ్వు ఏం చేసినావు, నువ్వు ఎట్లా చెక్ చేసినావు, నువ్వు యాక్ట్ ఏం చేసినావు, మళ్ళీ ఇది సైకిల్. అట్లనే డెఫినేషన్, మెజర్మెంట్, రివ్యూ, ఇంప్రూవ్మెంట్, ఇది ఒక సైకిల్. నువ్వు చేసినావా, చేయలేదు. వీళ్ళు సెంటర్కి ఆల్రెడీ వీళ్ళు ప్లాన్ చెప్పేసిండ్రు. టెక్ పార్ట్నర్లను కూడా సౌత్ కొరియాతో ఐడెంటిఫై చేసుకున్నారు, అప్లికేషన్ మార్కెట్లు కూడా క్రియేట్ చేసుకున్నారు. మనం ఏం చేసినాము అని అంటే రెడ్ మార్కెట్లు ఉన్నాం. ASIP TSలో పెట్టినాం, క్రిస్టల్ మ్యాట్రిక్స్ మైక్రోలెడ్ ప్రపోజల్ సబ్మిటెడ్ చేసినాం. ఇవి పెండింగ్ ఉన్నాయి మనకు. ఎందుకు అని అంటే క్యాబినెట్ రెడీ కెపాసిటీ, ఇన్ఫ్రా డీటెయిలింగ్ పబ్లిక్ డొమైన్లలో సంకనాకపోయి ఉన్నాం మనం. ఏమైంది, ఏపీ అడ్వాంటేజ్ తీసుకుంది, క్యాబినెట్ రేట్ పొక్కబడ్డది. దాని తర్వాత మేజర్ విన్స్ 2023-2025 తీసుకుందాం. ఆగస్ట్ 2025 క్యాబినెట్ అప్రూవల్ చేసేసింది ASIPకి, ఏపీ యూనిట్కి 890 కోట్ల OSAT ATMP అండర్ ISM కింద. ఓరవాకల్ హబ్ బీయింగ్ ది పొజిషన్ యాజ్ ఎ సెమీ కండక్టర్ క్లస్టర్. డిజైన్ చేసేసారు వాళ్ళు. ఇట్లా తప్ప ఇట్లా అంటాం కదా, ఇట్లా గుద్దినట్టు. మనం MOU చేసుకున్నాం ఎప్పుడు 2023లా, ఎంతకు 2,800 కోట్లు. వీళ్ళకు వచ్చేది 890 కోట్లే. మనం ఎంతకు MOU చేసుకున్నాం అబ్బా, 2,800 కోట్లకు. ఎంతమందికి జాబ్ వస్తుండే, 2,000 మందికి. IIT బాంబేని R&Dలో కూడా అప్పటి ప్రభుత్వం చేసింది. అప్పటి ప్రభుత్వం ముంగటికి పోయిన తర్వాత ఈ మైక్రోచిప్, గ్రీన్ PMS ML చేసినాం. మళ్ళా ఏపీ లీడ్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అప్రూవల్స్. మన తెలంగాణనేమో డిజైన్ ఈకో సిస్టంలోకి పోయినాము. వీళ్ళు ఇప్పుడు పెట్టేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో పోయిండ్రు. మ్యానుఫ్యాక్చరింగ్ పోయినప్పుడు వీళ్ళు అనుకూలమైన పిక్చర్ చూపించారు వాళ్ళకు. నీ దగ్గర ఉన్నది డిజైన్ కెపాసిటీ, నువ్వు డిజైన్ కెపాసిటీలలో లీడ్ ఉన్నావు. నేను ఆల్రెడీ బండి తయారు చేసుకున్నాబ్బా, ప్రొడక్షన్ పోతున్నా, నా దగ్గర ఇంకొక మంచి డిజైన్ ఉందనంటే ఉన్నది ప్రొడక్షన్ అయితే నేను చేసుకోవాలి కదా ఫస్ట్. అరే నాకు కరెక్ట్ నాది ఉంది, అదే మాట్లాడుతున్నాడు కదా. నెక్స్ట్ చూడు, ఫాలో త్రూ ఆన్ MOUs. ఇమ్మీడియట్గా కాన్సెప్ట్ టు ది క్యాబినెట్ శాంక్షన్ విత్ ఇన్ 1 year. ఇన్ఫ్రా ప్లానింగ్ టైడ్ టు ఓరవకల్.
ఓర్వకల్ దగ్గర ప్లాన్ చేసుకున్నారు, క్యాబినెట్లు ఫాలో అప్ చేస్తున్నారు, వెనకబడ్డారు కంపెనీ త్రూ ఫాలో అప్ త్రూ ఎంఓయూస్ అని అంటారు. మనం ఏం చేసినాం బాబా, ఎంఓయూ 2023కి సైన్ చేసిన, జియోఐ అప్రూవ్ టీఎస్ ప్లాంట్ చేసిన, ప్రాజెక్ట్ మూవ్ టు సనంద్ గుజరాత్. పోయిన తర్వాత లొల్లి పెడుతున్నావు నువ్వు, మేము ఇది చేసినాం అని చెప్పి ఒక్కనాడని వచ్చిందా? నీ డైవర్జన్ పాలిటిక్స్ తప్ప, రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన డైవర్జన్ పాలిటిక్స్ పేపర్లలో తప్ప ఇవన్నీ వచ్చినాయా? మా దగ్గర ఆల్రెడీ ఎంఓయూ ఉన్నది, ఇగో మేము ఇక్కడ ల్యాండ్ అలాట్ చేసినాము, ఇగో ఇంత కెపాసిటీ చేస్తాము, ఇగో ఇది విజన్, ఇది దిస్ ఇస్ అవర్ డిపిఆర్ ఆర్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సబ్మిట్ చేసినావా? ఇంత నేను ప్రాజెక్ట్ రిపోర్ట్కి ఇంత ఎలక్ట్రిసిటీ ఇస్తా, ఇంత జాగ్ ఇస్తా, ఈ ప్లాటు, ఇగో ఈ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇస్తా, ఇది ఇస్తా, ఇన్ని వేల జాబులు నాకు కావాలా? చేసినావా? ఈకో సిస్టమ్ రెడీనెస్ ఈడ కొంచెం జరా పర్లేదు. పోర్ట్ యాక్సెస్ కృష్ణపట్నం, గన్నవరం, ఓరవకల్ ఇండస్ట్రియల్ పార్క్ ప్లగ్ అండ్ ప్లే, అలా కొంచెం అడ్వాంటేజ్ ఉన్నాయి. పోర్ట్లు సెమీ కండక్టర్ చేసిన తర్వాత ఇంట్లో ఏం పెట్టుకుంటాం? గుడ్లు పెట్టుకుంటామా? ఆచార చేస్తామా? లేదా ఉప్పు షాపనా? ఉప్పు రాసి పెట్టడానికి కాదు కదా, ఎక్స్పోర్ట్ చేస్తాం కదా. సెమీ కండక్టర్స్ ఇవాళ చాలా హై డిమాండ్లు ఉన్న ఈ వస్తువులు కదా, వెదర్ ఇట్ మే బి ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్, వేరే వెరైటీస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో దీనికి ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఉన్నది ఆంధ్రప్రదేశ్. 987 కోస్టల్ బెల్ట్ ఉన్నది వాళ్ళకు, ఆల్రెడీ వాళ్ళకు పెద్ద పెద్ద పోర్ట్స్ ఉన్నాయి. కరెక్ట్. ఈ ప్లగ్ అండ్ ప్లే మోడల్స్ అలా అన్నీ చూపించారు. హైదరాబాద్కి కూడా స్ట్రాంగ్ బేస్ ఉన్నది. ఎట్లా? స్ట్రాంగ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫ్రా ఉన్నది, స్కిల్డ్ టాలెంట్ ఉన్నది. ఎందుకు స్కిల్డ్ టాలెంట్ ఉన్నది ఏంటంటే ఐఐటి హైదరాబాదు మనకుండే, ట్రిపుల్ ఐటీ హైదరాబాదు మనకుండే. సో స్కిల్డ్ లేబర్ నీ దగ్గర ఉండే, సో నీ దగ్గర డిజైన్ కేపబిలిటీస్ గట్టిగా ఉండే. నువ్వు అక్కడ అడుగులు వేసినావా? అయితే ఫిజికల్ ఇన్ఫ్రాలనేమో ఏపీ స్ట్రాంగ్ ఉంటే, ఫిజికల్ ఇన్ఫ్రా అంటే షెడ్యూల్ గిడ్డులు కట్టేసి ప్లాన్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో టాలెంట్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా R&Dలలో మనం గట్టిగా ఉండే, అడుగులు ఏడేసినాం. అందుకే అడ్వాంటేజ్ ఎవడికి పోయింది మీరు ఆలోచించుర్రి ఫ్రెండ్స్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, సెంట్రల్ రిలేషన్షిప్ అండ్ పొజిషనింగ్. పొద్దున్న లేసను మోడీని తిట్టుడు, అడ్డమైన చట్టబద్ధత లేని బిల్లులు తీసుకోపోయి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చుడు, మెడలోంచి ఈపుల గుద్ది మరణ శాసనాలని మాట్లాడు, దాని తర్వాత మా ప్రాజెక్ట్ ఇయ్యలే సెంటర్ ఎందుకు ఇస్తారా బాయ్? ఒక మాట అడుగుతున్నా, నోరు మంచుకుంటే ఊరు మంచుకుంటుందబ్బా, నోరు మంచుకుంటే ఊరు మంచుకుంటుంది. కరెక్టా కదా? నేను నిన్ను పొద్దున్న నుంచి లెఫ్ట్ రైట్ సెంటర్ తిరుగుతాబ్బా, నువ్వు నాకు చాలా ఛాయ్ తాగిపోయి తాగిపిస్తావా? ఎంత తాగిపిస్తావు? నాకేం అవసరమా? నాకేదరా ఆడు నాకానికి పడదాని ముఖం చూస్తే నాకు వచ్చే ధర తుదినా అని అంటావు. ఎవడిస్తాడబ్బా ప్రాజెక్ట్? ఈడ బాడే బాయ్ అంటావు, తర్వాత మళ్ళీ గడపర దించుతా అంటావు. బాయ్ ఇచ్చి గడపర అని అంటే వాళ్ళు కూడా గడపర నీ గ్రాచారం అంటారు. అసలే మనకేమీ లేవు ఈడ, మళ్ళీ దాంట్లో నువ్వు మా ఆయన తిట్టుడు. నీకు నీళ్ళ మీద అవగాహన లేకపోయా, నీకు పాలన మీద అవగాహన లేకపోయా, పాలసీల మీద అవగాహన లేకపోయా, అవార్డులు ఏంది ఎవరికి అవార్డు ఇవ్వడం కూడా నీకు తెలియకపోయా, ఆఖరికి బ్యూటీ పేజెంట్ కూడా వ్యభిచార పేజెంట్ చేసి పడేసినవా? అరే ఎక్కడ మాట్లాడుతావు రేవంత్ రెడ్డి? నేను గదే అడుగుతున్నా మిమ్మల్ని. ఎక్కడ వరదలు వచ్చినప్పుడు ఇప్పుడు బురదలలో తిరిగినావు, బట్ ఇది బురదని మిమ్మల్ని తీస్తావా, వరదని ఆకడతావా, ఏదైనా యాక్షన్ చేయగలుగుతావా అని అంటే నాకు సానుభూతి వస్తుంది మీ మీద, ఎందుకంటే పైసనే లేకపోయా. మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్, ఇంత క్లారిటీగా చిట్టా ఎవరని చెప్తారా? ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుదాం, అందులో ఏముంటుందబ్బా? దాంట్లో ఏమున్నదబ్బా? మోడీ మీద నువ్వు కూడా ఉంటుంది. ఇంత క్లారిటీగా మేము డేటా ఇచ్చినాం. ఎన్ని పేపర్లు చదివినాం ఫ్రెండ్స్? ఇక్కడ ఎన్ని పేపర్లు చదువుకుంటాం? సోర్స్ కింద నేను ఎన్నో రాసి ఉంటా. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, నాకు గుర్తుంది కాదు, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇంకేదో బిజినెస్ టుడేనో ఏదో 2-3 అవన్నీ చదివినాం. ఎకనామిక్ టైమ్స్, ఇవన్నీ చదివితే పొద్దుగాల లేచి 1 గంటన్నర కూర్చుంటే ఇగో ఇంత డేటా వస్తుంది. దాన్ని ఒక చిన్న టేబుల్ మాదిరిలో పెట్టాలంటే ఇంత కష్టపడతాం. అందుకే అడుగుతున్నాం, మీ కమెంట్ మాకు ఆశీర్వాదం అని, మీ లైక్ మాకు ఆశీర్వాదం అని. మేము ఎదగాలా వద్దా అని అనేది మీరే డిసైడ్ చేయరు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ కొట్టుకొని 5 లక్షల సంకల్పం జర జల్దీ చేస్తే భారత్ మాతాకి జై.